హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. ఏపీ అసెంబ్లీలో నిన్న కాదనుకుంటాను, మొన్న ఒక ఆసక్తికర అంశం. ఒక మంత్రియా అతను ఎమ్మెల్యేనా ఏమో మాకు తెలియదు. అతను మాట్లాడుతూ కేవలం ఒక కుటుంబం గురించి, ఆ కుటుంబంలో కొడుకులు, మనవళ్ళు, ఇంకా మిగతా వాళ్ళందరూ సాధించిన విజయాల గురించి, ఘనత గురించి, ఇంకా వాళ్ళ స్పెషాలిటీ గురించి, ఈ ఆ గొప్పతనాల గురించి ఆ కుటుంబంలో చాలాసేపు మాట్లాడడం జరిగింది. విన్నాను నేను కూడా. సరే, ఆ మంత్రి ఎవరు, ఆ మినిస్టర్ ఎవరు, ఏ కుటుంబం గురించి మాట్లాడారు, అది మీ అందరికీ తెలిసి చూశారు మీరు. అయితే అసెంబ్లీ ఉన్నది ప్రజా సమస్యల గురించి ప్రస్తావించడానికా, లేకపోతే ఇలా ఒక కుటుంబం గురించి, ఒక దాని గురించి మాట్లాడుకోవడానికా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని చేస్తున్నప్పుడు? ఎందుకంటే మీ ఇష్టమైపోయింది. అక్కడ ప్రతిపక్షం లేదు, అడిగేవాళ్ళు ఎవరూ లేరు. అవసరమైతే ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం అని ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అది లేదు. సరే, ఏది ఏమైనా మీ ఇష్టం అండి. నడిపిస్తున్నారు అలాగా. సభ మీది, డబ్బులు మీవి కాదు. సో చేయాలి యాజ్ పర్ రూల్స్. సభ ఇన్ని రోజులు నడపాలి, ఈ బడ్జెట్ సమావేశాలు నడపాలి, శీతాకాల సమావేశాలు, వర్షాకాల సమావేశాలు, వేసవికాలం ఇవి జరపాలి అన్న ఒక రూల్ ఉంది కాబట్టి చేస్తున్నారు తప్ప ఏం జరుగుతుంది అసెంబ్లీలో? ఏం చర్చ జరుగుతుంది? ఒక ఫ్యామిలీ గురించి చెప్పుకోవడం చర్చ అది? ఒక బుక్ వేయించి బయట పెట్టండి సార్, ఒక వీడియో చేయించి బయట పెట్టండి, జనాలందరికీ తెలుస్తుంది కదా. అది అసెంబ్లీని ఎందుకు వాడుకోవాలి అంటాను నేను. ఇలా ఏమైనా ప్రశ్నిస్తే అసలు నువ్వు ఎవడరా అడగడానికి, వీడి మీద కేసు పెట్టండి, దీని తర్వాత ఇంకొక కేసు పెట్టండి, దీని తర్వాత ఇంకొక కేసు పెట్టండి, వీడిని తిప్పుతూనే ఉండండి బెయిల్ రాకుండా అని ప్రయత్నాలు చేస్తారు. మీరు చేస్తారు, అదే జరుగుతుంది ఇప్పుడు.